సార్ పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరబోతున్నారని చెప్పేసి స్వయంగా ఆయన అనుచరులే చెప్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమైన అయినప్పటికీ ఎంతమంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి కానీ అంటే కూటమి వైపు మొగ్గు చూపుతున్నారంటారు? ఇక్కడ మనకి ఏమవుతుందంటే గతంలో మనకు కనిపించిన రాజకీయం కంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ రాజకీయం మొదలైంది. ఎలాంటి రాజకీయం మొదలైంది? మీకు రోడ్లు వేస్తాం, వేసేస్తున్నారు రోడ్లు. ఈ పరిశ్రమలు తెస్తాం, వస్తున్నాయి పరిశ్రమలు. మీకేమో అక్కడ మీకు సంపదను సృష్టిస్తాం అన్నారు. అక్కడ 20 ఎకరాలు ఉందమ్మా. ఒక పేద రైతుకి పిఠాపురంలో 20 ఎకరాలు ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ స్థలం కొనక ముందు అక్కడ ఒక సెంటు 3,000 ఉంటే ఇప్పుడు ఏమైపోయింది? సెంటు 3 లక్షలు అయింది. ఎక్కడ 3,000, ఎక్కడ 3 లక్షలు. అలాగే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ ఒక సెంటు 5 లక్షలు ఉంటే ఆ కన్స్ట్రక్షన్ పెరిగిపోతున్న కొద్ది 5 లక్షలు కాస్త 20 లక్షలు అయింది. అంటే ఏమిటి? సంపద సృష్టించడమే కదా. ఒకరికో 4 కోట్లు ఉంటే ఊరుకుంటాడా? షాపులో గీపులో ఏది చేస్తారు కదా. అలాగే పిఠాపురం బంగారం అయిపోయింది. ఇప్పుడు అంగుళం స్థలం దొరకటం లేదు. హోటల్స్ కట్టేస్తున్నారు. పక్క ఆ ఉప్పాడంతా మెరీనా బీచ్ లా తయారవుతుంది. వాళ్ళు మత్స్యకారులకేమో షెల్టర్ ఇస్తున్నారు. అంటే పనులు మనం కళ్ళ ముందు చూస్తున్నట్టయితే మనలో వచ్చినటువంటి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎవరో ఇంత చక్కగా పరిపాలిస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉంటే మనల్ని ఎవడు లెక్క చేయడని చెప్పేసి ఆయన వెనక ఉందాం అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా. దొరబాబు అంటే తక్కువవాడు కాదు. అక్కడ ఏకగ్రీవంగా నాయకుడిగా ఉన్నవాడు. కాకినాడ పిఠాపురం అంతా దొరబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిలా హవా నడిచేది. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవాలో ఇప్పుడు బయటపడినటువంటి అవినీతి భాగవతం 40,000 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అలాగే ఇక్కడ దొరబాబు కూడా ఆయన ఎన్ని స్థలాలను ఆక్రమించుకున్నారు, ఎంత అవినీతి చేశాడు. ఇంకా బ్రతకలేడు. ఆయన రక్షించుకోవాలన్నా సరే అధికార పార్టీలో చేరాలి. అధికార పార్టీలో చేరితే ఏ పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటే నిర్మోహమాటంగా జనసేన పార్టీకే భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల ఎంపిక చేసుకున్నాడు అన్నమాట. ఈరోజు పిఠాపురం అంతా ఎలా ఉందంటే అల్లకల్లా అయిపోతుంది. పిఠాపురం వెళ్ళాడు పవన్ కళ్యాణ్, కలెక్టర్ని రప్పించుకున్నాడు. వీళ్ళందరికీ గ్రామీణాభివృద్ధి గురించి ఏ ఇష్యూలు పెండింగ్లు ఉన్నాయో, రోడ్లు పెండింగ్లు ఉన్నాయా, చెరువులు పెండింగ్ ఉన్నాయా, సాగునీరు పెండింగ్లు ఉందా, తాగునీరు పెండింగ్ ఉందా, మొత్తం కళ్ళ ముందు అందరూ చూస్తుండగా పరిష్కారం చేస్తున్నారు. పరిపాలన అంటే ఇదా అని ఆశ్చర్యపోయేలాగా పరిపాలన చేస్తున్నారు. గనక ఎవరికైనా సరే తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు కదా. అందువలన జనసేన పార్టీలో దొరబాబు చేరుతున్నాడు. దొరబాబు చేరితే దొరబాబు ఒక్కడే చేరడు కదా. దొరబాబుతో ఉన్నటువంటి 1,00,000 మంది కూడా చేరిపోయినట్టే లెక్క. ముఖ్యమైన అనుచరులు ఒక 10,000 మంది ఉంటే 10,000 మంది చేరినట్టే లెక్క. ఈ అనుచరులను బట్టి మనకు ఓట్లు పడతాయి. నాయకుడు ప్రజల్లోకి వెళ్తే ఆయన పవన్ కళ్యాణ్ కాదు కదమ్మా, కానీ అనుచర గణమే ఉపయోగపడతారన్నమాట. అనుచర గణం ఆ నాయకుడి తరఫున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకొని మనుషుల్ని వాళ్ళ పనులు చేసి మనుషులు దగ్గర అయ్యి ఓట్లు వేయించుకుంటారు. మరి ఆ స్థితిలో ఆయనకు ఒక మంచి బలమైనటువంటి వేదిక కావాలి. ఆ వేదిక కాస్త జనసేన పార్టీ అయ్యింది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అవినీతి చేసిన నాయకులు ఇప్పుడు పార్టీలు మారుతారు తప్పదు అంటున్నారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు దొరబాబు గారిని జాయిన్ చేసుకుంటది అంటారా? దొరబాబు గారిని అంటే దొరబాబు గారిని ముందు స్క్రూటినై చేస్తారు. స్క్రూటినై చేసిన తర్వాత తీసుకుంటారు. వీళ్ళందరూ ఎవరు వచ్చినప్పుడు కూడా పదవుల గురించి ఆశించి వస్తారు. కానీ వీళ్ళు పదవులు అంత తేలిగ్గా ఇవ్వరు. వీళ్ళు పార్టీకి అంటే విధేయతగా ఎంతకాలం ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకులు కదమ్మా, చూడాలి కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు ఎందుకు వచ్చిందంటే అందరూ చదువుకున్నోళ్ళు, విద్యావంతులు,
వాళ్ళు బాగా 90% పనిచేసేవారు, 10% ఏదో వాళ్ళ కోసం చూసుకునేవాళ్ళు. అలాంటి నాయకులు ఉంటే మనకు నష్టం లేదు. నీకే ఇవ్వాలి, నీకు ₹1,00,00,000 ఇవ్వాలి, 99,99,999 ఇచ్చి ₹1 ఇవ్వకపోతే ఆలోచిస్తావా నువ్వు? ఆలోచించవు కదా. అలాగా పార్టీలో పార్టీ పాలనా విధానంలో మార్పు వచ్చింది, పనులు బాగా జోరందుకుంటున్నాయి. అది కథం. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు ప్రచారంలోకి తీసుకురావటం లేదే కానీ అక్కడ పనులు చూస్తుంటే బ్రహ్మాండంగా జోరందుకున్నాయి. సగం ఆల్మోస్ట్ ఆల్ సగం ఎయిర్పోర్ట్ తయారైపోయింది. అంటే ఈ లెక్కన వైఎస్ఆర్సీ పార్టీ మొత్తం అంటే అంతే కదా. మారిపోతుంది అంటారా? మనమే అంతే కదమ్మా, ఎక్కడ లాభసాటిగా మనకు ఉంటుందో, ఎక్కడ మనం ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తున్నామో అదే కోరుకుంటాం కదా. టెన్షన్లు మనకి తెల్లారితే ఎలా తెల్లారుతుందిరా, ఎలా పొద్దు గడుస్తుందిరా అని ఆకలితో ఆలోచించే వాళ్ళందరికీ ఇది అభయప్రదాయని కదండి. అందరికీ అందరి చేతుల్లో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. ఆ రోడ్డు స్థలాలందరూ పెద్ద కుబేర్లు అయిపోతున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు. అర్థమైందా? అర్థం చేసుకోండి. 5 లక్షలకి సెంటు కొన్నారు, ఇప్పుడు 20 లక్షలు అయింది. అంటే ఒక 10 సెంట్లు కొంటే ఎంత ₹1,00,00,000 అయిపోయినట్టే కదా. అందువలన జనానికి ఏంటంటే సంపద సృష్టించడం అంటే ఇది. నీ చేతిలో ₹1,00,00,000 ఉంటే ఊరుకుంటావా? ఓ షాపింగ్ కాంప్లెక్స్ పెడతావు, 10 షాపులు పెడతారు, 10 షాపుల్లో 10 20లు 200 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తావు. ఎంప్లాయ్మెంట్ కోసం అంటే అమెరికా లాంటి దేశాల్లో మెన్ లేక బాధపడతారమ్మ, అక్కడ వర్కర్స్ లేక బాధపడతారు. అందుకే వాళ్ళు పనిచేసే క్లరికల్ డిపార్ట్మెంట్ కంటే మామూలుగా ఫిజికల్గా పనిచేసే వాళ్ళకే ఎక్కువ జీతాలు ఇస్తారు. అర్థమైందా? మనకి దేవుడు ఇచ్చినట్టు పుష్కలంగా మెన్ ఉన్నారు, యూత్ ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకుంటే ఏమవుతాం మనం?